హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. అరే ఇదేంటి, గీత ఇంకా సీత ఎక్కడా కనిపించడం లేదు? ఓ, గీత సీత ఇద్దరు వంటగదిలో వంట చేయడానికి కూర్చొని ఉన్నారు. హే హరేవా ఫ్రెండ్స్, ఇవాళ నేను డోనట్స్ తింటాను. హుర్రే! నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డోనట్స్ తినబోతున్నాను. నేనే మమ్మీని అడిగాను డోనట్స్ చేయమని. మమ్మీ ఇంకా గీత ఆంటీ ఇద్దరు కలిసి డోనట్స్ చేస్తున్నారు. హే నేను కూడా డోనట్స్ తింటాను. డోనట్ డోనట్ హే. చిన్ని, నీకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు నన్ను కూడా పిలిచావు డోనట్స్ తినడానికి. నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్. థ్యాంక్ యూ చిన్ని. అరే చింటూ, నిన్నెవరు పిలిచారు? నువ్వే వచ్చి కూర్చున్నావా? ఓ అవును, మీరు డోనట్స్ చేస్తున్నారని విని డోనట్స్ తినడానికి వచ్చాను. అయినా సీతా ఆంటీ నన్నేమి వెళ్ళిపోమన్నారు కదా. సీతా ఆంటీ చెప్పింది డోనట్స్ తినమని. నాకు అసలే డోనట్స్ అంటే చాలా ఇష్టం. అరే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. మంచిదేలే, రోజు పప్పు అన్నం తిని తిని విసుగొచ్చింది. ఇవాళ డోనట్స్ తిందాం. నేను పిండి కలుపుకున్నాను. అరే ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో ఈ పిండి. దీంతో చాలా మంచి మంచి డోనట్స్ చేయొచ్చు. అరే గీత, తొందరగా వచ్చి గిన్నెలో నూనె వెయ్యి. సరే సరే అక్క, నేను నూనె వేస్తాను. ముందు నువ్వు పొయ్యి వెలిగించు, అప్పుడే కదా నేను నూనె వేయగలను. అలా సీత నవ్వుకుంటూ పొయ్యి వెలిగిస్తుంది. లాలలా లాలలా. గీత చూడు, నేను పొయ్యి వెలిగించాను. ఇప్పుడు నూనె తెచ్చి గిన్నెలో పొయ్యి. నేను తొందరగా డోనట్స్ చేస్తాను. అక్క, ఇప్పుడే వస్తున్నాను. అటు చూడండి, పిల్లలు ఎలా ఎదురు చూస్తున్నారో డోనట్స్ తినడానికి. సరే కానీ ఇందులో ఏ నూనె వేయాలక్క? అరే రే గీత, ఆవ నూనె వేస్తావా ఏంటి? రిఫైన్డ్ ఆయిల్ వెయ్యి. మనం డోనట్స్ ఎలా చేయాలో వీడియోలో చూసాం కదా, మర్చిపోయావా ఏంటి? అవును కదా, సరే అక్క. అలా గీత గిన్నెలో రిఫైన్డ్ ఆయిల్ వేస్తుంది. నూనె అయితే వేడైపోయింది. పదండక్క, డోనట్స్ చేయడం మొదలు పెడదాం. మంచి షేప్లో చేద్దాం. మొదటిసారి డోనట్స్ చేస్తున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అవును గీత, ఇప్పుడు నేను ఫస్ట్ పిండిని చిన్న చిన్న ముద్దలు చేస్తాను. అరే వావ్, ఎంత మంచి వాసన వస్తుంది. అది ఖచ్చితంగా డోనట్స్ వాసనే అయి ఉంటుంది. ఓ ఏంటి డోనట్స్ వాసన? మాకైతే రావట్లేదు. అరే పిచ్చిదానా, ఇది డోనట్స్ వాసన కాదు, ఇది ఆయిల్ హీట్ అయింది, దాని స్మెల్ వస్తుంది. ఇక్కడ గీత పాట పాడుతూ డోనట్స్ తయారు చేస్తూ ఉంటుంది. దీన్ని పెద్దగా చేయనా, చిన్నగా చేయనా? నేనిప్పుడు దీన్ని మీడియం సైజులో చేస్తాను. లలలలలా. అరే గీత, అలా పల్చగా చేయకు, కొంచెం లావుగా ఉండని, సరేనా? సరే సరే అక్క, త్వరగా చేద్దాం, లేకపోతే అక్క నన్ను వదలదు. నూనె కూడా వేడైంది, తొందరగా చేస్తాను. అరే గీత, నూనె కూడా వేడైంది, తొందరగా చెయ్యి. అలాగే అక్క, అయిపోయింది చూడండి. అరే గీత, మనకు డోనట్స్ షేప్లో చేయాలి కదా. డోనట్స్ అయితే రౌండ్ రౌండ్గా ఉంటాయి, దీని మధ్యలో రంధ్రం కూడా ఉంటుంది. ఇప్పుడెలా? మనం ఏం చేద్దాం? అక్క, మీరేం దిగులు పడకండి, నేను మొత్తం ఏర్పాటు చేసుంచాను. ఇది చూడండి, ఇది సరిపోతుంది కదా. అరే అవును గీత, ఇది సరిపోతుంది. సరే అక్క, ఆగండి, నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడు ఎంత మంచి డోనట్ షేప్ వస్తుందో. రండి, ఇంకా కొన్ని కట్ చేద్దాం. అరే వావ్ గీత, నువ్వు భలే చేస్తున్నావు. నువ్వు చాలా టాలెంటెడ్ అసలు. అదేం లేదక్క, ఇది చూడు, ఇది డోనట్ మధ్యలో చిన్న చిన్న రంధ్రాల కోసం ఇలా షేప్ చేస్తున్నాను. ఇది చూడండి అక్క, ఇప్పుడు అయిపోయింది. వీటిని నూనెలో వేసి ఫ్రై చేద్దాం. అలాగే గీత, నేను ఫ్రై చేస్తానులే, సరేనా? పద తొందరగా ఫ్రై చేస్తాను. ఇవి చాలా టేస్టీగా కనబడుతున్నాయి. అలా సీత ఒకదాని తర్వాత ఒకటి డోనట్ ని నూనెలో వేసి ఫ్రై చేస్తూ ఉంది. అరే ఇందులో ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఇంకొకటి వేస్తాను. ఇది కూడా వీటితో పాటు ఫ్రై అవుతుంది. గీత, ఇవి ఫ్రై అయ్యేలోపు మనం వైట్ చాక్లెట్ ఇంకా బ్లాక్ చాక్లెట్ మెల్ట్ చేసుకుందాం.
దాంతో మంచిగా డెకరేట్ చేయొచ్చు. గీత, ఇటు చూడు, డోనట్స్ ఫ్రై అయిపోయాయి. చూడు చూడు, కాలిపోతున్నాయి. తొందరగా తీ. ఏం చేస్తున్నావు? సరే సరే అక్క. అరే నేను మీ మాటల్లో పడి వీటిని చూసుకోనే లేదు. అరే వావ్, డోనట్స్ ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. చాలా టేస్టీగా కనబడుతున్నాయి. అవును గీత, నిజంగా చాలా టేస్టీగా కనబడుతున్నాయి. తొందరగా తీ, తొందరగా. అలాగే అక్క, తీస్తున్నాను. దీన్ని కూడా తీస్తాను. చూడండి అక్క, ఇక మిగతావి కూడా వేద్దాం ఇందులో. హే ఆగండి ఫ్రెండ్స్, నేను వెళ్ళి చూస్తాను డోనట్స్ ఎంతవరకు కుక్ అయ్యాయో. చూసి మళ్ళీ వచ్చి మీకు చెప్తాను. మమ్మీ మమ్మీ త్వరగా చెప్పండి, మీరు ఎన్ని డోనట్స్ రెడీ చేశారు? అరే వావ్, చాలా డోనట్స్ ఉన్నాయి. ఇంకా ఎంత టైం పడుతుంది మమ్మీ, చెప్పండి త్వరగా. చిన్ని, ఇంకొద్దిసేపు ఆగు, అన్ని డోనట్స్ రెడీ అయిపోతాయి. సరే సరే మమ్మీ, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్కి చెప్తాను డోనట్స్ రెడీ అవుతున్నాయని. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాకు వినిపించింది, డోనట్స్ రెడీ అవుతున్నాయి. ఇటు చూడండి అక్క, ఇవి మిగతా డోనట్స్. వీటిని కూడా నేను ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ గీత ఒకదాని తర్వాత ఒకటి డోనట్స్ ఆయిల్లో వేస్తూ ఉంది. పదండి, వీటిని మంచిగా ఫ్రై చేస్తాను ఇప్పుడు. అరే గీత, చూడు, కాలిపోతున్నాయి. తొందరగా తిప్పు వీటిని. అలాగే అక్క, తిప్పుతున్నాను. అరే చూడండి, డోనట్స్ ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయి. త్వరగా తిప్పుతాను, లేకపోతే ఇవి కాలిపోతాయి. లాలా. అరే గీత, నువ్వు డోనట్స్ ఫ్రై చేయి. అప్పటి వరకు నేను చాక్లెట్ రెడీ చేస్తాను, లేకపోతే లేట్ అవుతుంది. సరే సరే అక్క, ఇవి ఫ్రై అయిపోతే నేను వీటిని బయటికి తీస్తానులేండి. మీ పని చూసుకోండి. ఇక్కడ గీత అన్ని డోనట్స్ నూనెలో నుంచి తీస్తుంది. ఇక మిగతావి కూడా ఫ్రై చేస్తాను. గీత, అరే ఇంకా ఎంతసేపు, నేను వెయిట్ చేసి చేసి అలసిపోయాను. అరే ఫ్రెండ్స్ పదండి, మమ్మీ గీత ఆంటీ డోనట్స్ డెకరేట్ చేస్తున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి చూద్దాం. నేనైతే వెళ్తున్నా, మీరు కూడా రండి రండి. హే అరే నేను కూడా వస్తున్నా. నేను కూడా వస్తున్నా. నేను వస్తా, నేను కూడా. ఇక్కడ అందరూ డోనట్స్ డెకరేట్ చేయడానికి కూర్చొని ఉన్నారు. అరే పిల్లలు వచ్చేసారా? మీరందరూ ఇప్పుడు చూడండి డోనట్స్ ని మేము ఎలా డెకరేట్ చేస్తామో. అక్క, డెకరేట్ చేద్దాం. అవునవును గీత, పద. ఫస్ట్ ఒక డోనట్ తీసుకుందాం. దాన్ని బ్రౌన్ కలర్ చాక్లెట్లో డిప్ చేద్దాం. అరే వావ్, చూడు, ఒక డెకరేట్ చేసిన డోనట్ రెడీ అయిపోయింది. సరే అక్క, ఇప్పుడు నేను వైట్ చాక్లెట్లో డిప్ చేస్తాను, సరేనా? చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే మిగిలిన డోనట్స్ కూడా డెకరేట్ చేద్దాం. అలాగే అక్క. అలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని డోనట్స్ రెడీ అవుతాయి. అరే ఎంతసేపు చేస్తారు, నాకు నోరు ఊరుతుంది. ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయో. మమ్మీ తొందరగా చేయండి, తొందరగా. సరే సరే పిల్లలు, ఆగండి, చేస్తున్నాం. ఇప్పుడు దీని మీద జెమ్స్ కూడా వేద్దాం. అవునవునక్క. ఇంకా వేయండి, ఇంకా. ఆంటీ నా ప్లేట్లో కూడా వేయండి. నా ప్లేట్లో కూడా వేయండి. ఇక్కడ అందరూ డోనట్స్ తినడానికి కూర్చున్నారు. నేను ఇది తీసుకుంటాను, ఇది చాలా టేస్టీగా కనిపిస్తుంది. అరే వావ్, చాలా బాగుంది. నేను వైట్ది తింటాను. వావ్, సూపర్. నేను కూడా తింటాను. సూపర్గా ఉంది. టేస్టీ టేస్టీ టేస్టీ. చూస్తుంటే పిల్లలందరికీ ఈ డోనట్స్ చాలా బాగా నచ్చినాయి అనుకుంటా. పదండి అక్క, మనం కూడా తిందాం. నాకు కూడా ఇవ్వండి. అరే నిజంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.